రెండు చేతులు పైకెట్టి అందరూ స్తోత్రం చెప్దాం. ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుదాం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదముగా నుందువు. చాలండి. ఈ యొక్క చదువుకున్న భాగంలో దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నది మాట. దేవుడు అబ్రహాముతో ఏం మాట్లాడుతున్నాడంటే, నువ్వు ఆశీర్వాదకరముగా ఉంటావు అనే మాట చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఏమని రాసి ఉంచాడు అనంటే, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను, నీవు ఆశీర్వాదకరముగా నుందువు అనే మాట మనకి కనబడుతుంది. మన అంశం ఏమిటి అంటే, ఈ వాక్యంలో నీవు ఆశీర్వాదముగా నుందువు అనేటువంటి అంశం మీద ఈరోజు మనము మాట్లాడుకుందాం. దేవుని బిడ్డలారా, దేవుడు చాలా మంచివాడు. ఆయన తనను ప్రేమించిన వారిని కానీ తన దృష్టి యందు ఎవరైతే ఉంటారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. అయితే ఈ 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్న విషయం మనకి అర్థమవుతుంది. ఒక వాక్యం మనతో మాట్లాడుతుందంటే అది అబ్రహాముని గురించా, ఇషాకుని గురించా, యాకోబుని గురించా, యేసోబుని గురించా అని మనం చర్చించుకున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు వాళ్ళతో మాట్లాడుతున్న దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఇక్కడ అబ్రహాముతో మాట్లాడుతున్నాడు అని చెప్పాను నేను. అబ్రహాముతోటే కాదు, కానీ వాక్యము మన దగ్గరికి వచ్చినప్పుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నట్లు మనము అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నప్పుడే మనకి ఏం కలుగుతుందంటే ఆశీర్వాదం కలుగుతుంది. నువ్వు ఆశీర్వాదకరంగా నుందువు అనే మాట కనపడుతుంది. ఎవరికి ఆశీర్వాదకరంగా అబ్రహాం ఉంటాడు అనంటే, అనేక జనములకు ఆశీర్వాదకరంగా ఉంటాడు అనే మాట మనము ఈ అధ్యాయంలో మనం చదువుకోవచ్చు. ఇక్కడ ఒక చక్కటి మాట మాట్లాడుతూ అన్నాడు, నిన్ను గొప్ప జనముగా చేసి. అబ్రహామును గొప్ప జనముగా చేస్తాడట. అప్పటికి అబ్రహాము గొప్ప జనముగా లేడు, ఒక్కడ మాత్రమే ఉన్నాడు. తన భార్య అయిన సారా ఉన్నారు. తన ద్వారా రాబోతున్నటువంటి ఒక సంతానం ఎవరైతే ఉన్నారో వారి ఇస్సాకు. ఆ ఇస్సాకు ద్వారా వచ్చినటువంటి సంతానము ఇశ్రాయేలీల ప్రజలు. ఆ ఇశ్రాయేలీ ప్రజలే కాకుండా ఆ ఇశ్రాయేలీ ప్రజల్లో యూదా గోత్రం నుంచి వచ్చినట్టి దావీదు సంతానము. ఆ దావీదు సంతానంలో వచ్చినట్టి యేసుక్రీస్తు ప్రభువే. ఆ యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఈ లోకంలో ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తున్నారో క్రైస్తవ ప్రజలు అనబడుతున్న వాళ్ళందరూ కూడా ఎవరంటే గొప్ప
జనముగా చేస్తాను అని అబ్రహాముని గురించి మాట్లాడాడో ఆ జనమే ఈ రోజున మనకి క్రైస్తవ సంఘాలలో ప్రార్థన చేస్తున్న వారని విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ముందుకు వెళ్తాను అన్నాడు. ఇక్కడ ఏం మాట్లాడాడంటే, నిన్ను గొప్ప జనముగా చేసి, రెండో మాట ఏంటంటే నిన్ను ఆశీర్వదిస్తాడు అని అంటున్నాడు. ఈ తర్వాత నీ నామమును గొప్ప చేస్తాను అన్నాడు. ఎవరు నామమును గొప్ప చేస్తాడు అంటే అబ్రహాములోంచి వస్తున్నట్టు ఇస్సాకు సంతానం ఇస్రాయేలీలోంచి రాబోతున్నట్టు యూదా గోత్రములో నుండి వచ్చిన యేసు క్రీస్తు ప్రభు అనేటువంటి ఆయన గురించి మాట్లాడుతున్నాడు. నీ నామమును గొప్ప చేసేదను అంటూ మరొక మాట ఏమనంటే, నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు అబ్రహాము అన్నాడు. అబ్రహాము ఆశీర్వాదకరంగా ఉండడం ఏమిటి అని అంటే, తన నుంచి వచ్చిన యేసు క్రీస్తు అందరికీ ఆశీర్వాదకరంగా ఉంటాడు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఈ రోజున యేసు క్రీస్తు అందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నాడని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అబ్రహాముని గురించి మాట్లాడుతున్నట్టు మాట ఏంటంటే నీవు ఆశీర్వాదకరంగా ముందువు. ఈరోజు రాత్రి స్త్రీవైన నీవు, పురుషుడివైన నీవు, యవనస్తుడైన నీవు, సంఘములో ఎవరైనా కావచ్చు, కానీ నువ్వు ఆశీర్వాదకరంగా ఉన్నావా? నువ్వు ఆశీర్వాదకరంగా ఉన్నావా? దేవుడు ప్రశ్నిస్తున్నాడు. నీ కుటుంబాన్ని నువ్వు ఆశీర్వాదకరంగా ఉన్నావా? నీ బిడ్డలకు ఆశీర్వాదకరంగా నీవు ఉన్నావా? నీ తల్లిదండ్రులకు నువ్వు ఆశీర్వాదకరంగా ఉన్నావా? భర్తమైన నీవు భార్యకు, కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉన్నావా? భార్యమైన నీవు అనగా భర్తకు, పిల్లలకు ఆశీర్వాదకరంగా ఉన్నావా? ఉంటే ఈ రాత్రి అబ్రహాము గురించి మాట్లాడుతున్న దేవుడు నీ గురించి కూడా మాట్లాడుతూనే ఉన్నాడు అనే విషయాన్ని మీరు గమనించాలి. ఆశీర్వాదకరంగా ఉండాలి. మనం ఈ రాత్రి కొంతమంది ఆశీర్వాదకరంగా ఉన్నటువంటి వ్యక్తులు మనం చూద్దాం. కొంతమంది పక్కవారికి కానీ, కుటుంబానికి కానీ, గ్రామానికి కానీ, ప్రజలైన అనేక మంది జనాలకు కానీ ఆశీర్వాదకరంగా ఉన్నటువంటి వారు మనకి బైబిల్లో కనిపిస్తారు. అందుకే నేను ప్రశ్నించి ముందుకు వచ్చాను. ఏమన్నా నువ్వు ఆశీర్వాదకరంగా ఉన్నావా? భర్తమైన నీవు, భార్యమైన నీవు, కొడుకువైన నీవు, కూతురువైన నీవు, లేక ఎవరైనా సరే నీవు నీ ఇంట్లో కానీ, నీ గ్రామంలో కానీ, నీ యొక్క బంధువుల్లో కానీ నువ్వు ఆశీర్వాదకరంగా ఉన్నావా అని ప్రశ్నించి నేను ముందుకు వచ్చాను. అబ్రహాము అలా ఆశీర్వాదకరంగా చేస్తానని దేవుడు చెప్పాడు. చెప్పినట్లుగానే బైబిల్లో ఆశీర్వాదకరంగా అబ్రహాము అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు. తను ఉన్నాడు, తన కుటుంబంలో వచ్చినట్టు ఇస్సాకు ఉన్నాడు. ఇస్సాకు ద్వారా వచ్చినట్టు సంతానము ఎవరైతే ఉన్నారో యాకోబు సంతానము అనబడినట్టు ఇశ్రాయేలీలో నుంచి రాబడినట్టు యూదా గోత్రం రాబడినట్టు యేసుక్రీస్తు అనేటువంటి వాడు. వీళ్ళరా
ఈ మధ్యన ఒక ప్రశ్న ఉంచి నేను వాక్యంలోకి వెళ్తూ ఉండగా మీరు ఆ ప్రశ్నకి మీరే సమాధానం రాసుకోవాలి. ఏంటి ఆ సమాధానం అంటే, నీవు ఆశీర్వదకరంగా నుందువు లేక ఉన్నావా అనే ఒక ప్రశ్న మీ మధ్యన నేను ఇచ్చాను లేక పరిశుద్ధాత్ముడు ఇచ్చాడు అని అంటే దానికి జవాబు ఏంటో తెలుసా? నువ్వు ఉండాలి. అనేక జనములకు నువ్వు ఆశీర్వదకరంగా లేకపోయినా నీ కుటుంబానికి నువ్వు ఆశీర్వదకరంగా ఉన్నావా? ఆలోచన చేయి. శాపకరంగా ఉన్నావా? ఆలోచించు. అయితే అనేక మంది ఆశీర్వదకరంగా ఉన్నటి వ్యక్తులను ఈరోజు మనం చూడబోతున్నాం. దేవుని వాక్యంలో ఆదికాండంలోనే 30వ అధ్యాయాన్ని తెరిచి ఉంచండి. ఇతరులకు అభివృద్ధి కారణముగా ఒక వ్యక్తి ఉన్నాడటండి. అదే ఆశీర్వాదకరంగా ఉన్నాడటండి ఒక వ్యక్తి. అతని పేరు అతని పేరే ఏం పేరు అంటే యాకోబు. అందరూ స్తోత్రం చెప్తాం. గట్టిగా చెప్తారా? హల్లెలూయా. అయితే బైబిల్ గ్రంథము నుంచి ఆదికాండము 30వ అధ్యాయము 30వ వచనం చదవండి. నేను రాకమునుపు అర్థం చేసుకోండి మీరు. ఇక్కడ యాకోబు అంటున్నాడు, నేను రాకమునుపు నీకు ఉన్నది కొంచెమే. అయితే ఏం జరిగింది? అది బహుగా అభివృద్ధి పొందాను. తర్వాత నీ కొంచెం దానిలో బహు అభివృద్ధి పొందావు నేను వచ్చిన తర్వాత. నేను పాదము పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. నేను నా ఇంటి వారికి ఎప్పుడు సాంపత్యం చేసుకున్నాను, ఒక రూపాయి కూడా సంపాదించుకుని వెనక పెట్టుకోలేదు అంటున్నాడు. అప్పుడు అతడు చాలా సరిపోతుంది. 30 వచనం చదివే కదా. ఓకే, అందరు గట్టిగా స్తోత్రం చెప్పండి. మీరు నా యొక్క చూస్తే బాగుంటుంది. ఏనండి ఈ మాటలు. ఈ మాట యాకోబు తన మాంగారైనటి వాడితో మాట్లాడుతున్నాడు. యాకోబు తన తల్లిదండ్రుల దగ్గర నుంచి, తన తల్లిదండ్రులు ఎవరంటే ఇస్సాకు, రెబెకాలు, వాళ్ళ దగ్గర నుంచి తన మేనమామ అనబడినటి వాని దగ్గరికి రావటం జరిగింది. వచ్చినప్పుడు తన మామ దగ్గర ఉంటూ ఉన్నాడు. తన మామ దగ్గర ఉన్నటువంటి ఆడపిల్లల్ని ఒక పిల్లని చూసి ఇష్టపడ్డాడు. ఆమె పేరు ఏం పేరు అంటే, నీకు తెలుసా? రాహేలు. దేవునికి స్తోత్రం. ఏం పేరండి? రాహేలు. రాహేలు చాలా అందగత్తండి, చాలా అందంగా ఉంటుందండి. అయితే ఈమె కంటే పెద్దది లేయా అనేది కూడా ఉంది. ఏమండి, వీళ్ళ మధ్యలో ఒక సోదరుడు కూడా ఉన్నాడు. వీళ్ళు ఎవరు అంటే తన మేనమామ యొక్క పిల్లలు. అక్కడికి వచ్చినప్పుడు అతడు ఒక కర్ర పట్టుకుని, ఒక మూట పట్టుకుని మాత్రమే వచ్చాడు. ఒక బట్టతో వచ్చాడు. వస్తూ
ఒక చోటకి ఆగి ప్రార్థన చేసి, నేను వెళుతున్నటువంటి చోటున నన్ను ఆశీర్వదిస్తే, నన్ను దీవిస్తే, ప్రభువా కట్టుకోవడానికి బట్ట, తినడానికి తిండు నాకు ఇచ్చి నన్ను ఆశీర్వదిస్తే, నీవు నాకు ఇచ్చిన దానిలో ఏదైతే ఉందో నేను నీకు 10వ భాగాన్ని ఇస్తాను అని ప్రార్థన చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి అందరూ. 10వ భాగము లేక దశమ భాగం అన్నది 10 ఆజ్ఞలలోది కాదు. 10 ఆజ్ఞల కంటే ముందే ఉంది. మోషే ధర్మశాస్త్రాని కంటే ముందు ఉంది. అలాగే అబ్రహాము కాలంలో కూడా మిల్కీయెదెకుకి 10వ వంతు ఇచ్చాడని వాక్యం ఉంది. అంటే ఈ దశమ భాగం అనేది ధర్మశాస్త్రం రాకముందే ఉందే అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. కనుక ధర్మశాస్త్రం కొట్టివేశారు, కొట్టివేయబడి ఉంది కదా. కనుక అలాంటప్పుడు 10 ఆజ్ఞలలో లేక దేవుడిచ్చిన ఆజ్ఞలు ఏదైతే ఉందో నిర్గమాకాండములో దశమ భాగముల గురించి రాయబడి ఉన్నవో అవన్నీ కూడా యేసుక్రీస్తు రావడం వలన ఏం జరిగింది అంటే, అందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దశమ భాగములో ఇంకా ఆగిపోయినవి దేవుడు ధర్మశాస్త్రంలో దాన్ని తీసివేశాడు, కొట్టివేశాడు అనే మాట చెప్పబడింది. కరెక్టే, కాదని నేను అనట్లే. కానీ అన్నీ కొట్టివేయలేదు, కొన్ని మాత్రమే ఆయన తీసివేశాడు. ఎలా తీసివేశాడంటే ఆయన రావటం వలన ఆయనలో నెరవేర్చాడు. కొన్ని నెరవేర్చబడ్డాయండి. అలాగే దశమ భాగాన్ని ఈ రోజున ఏమంటారంటే ధర్మశాస్త్రం కనుక అని అంటారు. కాదు, ధర్మశాస్త్రానికి ముందున్నదని మిల్కీయెదెకు ద్వారా లేక అబ్రహాము ద్వారా మనకు అర్థమవుతుంది. ఈ తర్వాత ఇక్కడ యాకోబు దేవుని ఎదుట చేసిన ప్రార్థన కూడా మనకి అర్థమవుతుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా ప్రార్థన చేసి బయలుదేరి వెళ్ళిన తర్వాత దేవుడు ఆ ప్రార్థన విని యాకోబును ఆశీర్వదించాడు. అయితే ఎలాగ ఆశీర్వదించాడు అంటే, తనతో ఎవరు వెళ్ళారంటే దేవుడైన యెహోవా వెళ్ళాడు. అబ్రహాము దేవుడు, ఇషాకు దేవుడు అనబడినంటి దేవుడు యాకోబుతో కూడా వెళ్ళి తనను ఆశీర్వదిస్తానని, దీవిస్తానని, ఫలింపజేస్తానని దేవుడు తనతో కూడా మాట్లాడిన విధంగా తన మామ గారి ఇంటి దగ్గర ఆడపిల్లలను చూసి అందులో రాహేలును చూసి ఇష్టపడి పెళ్లి చేసుకోవడానికి తన మామ మందలను కాసినట్లుగా వాక్యం సెలవిస్తుంది. దాసుడుగాను అక్కడ ఉండిపోయి తను ఎంతకాలం అయితే ఉండమని తన మామగారు చెప్పాడు, అంతకాలము అన్ని సంవత్సరాలు కూడా మరలా అతని మందని కాసినట్లుగా చూస్తాం. అదైన తర్వాత అతడు తన మామగారు రాహేలుని ఇవ్వటం మానేసి లేయాని ఇచ్చాడు. పెద్ద కూతురునిచ్చి పెళ్లి చేశాడు. పెళ్ళైన తర్వాత రాత్రి అయిన తర్వాత తెల్లారిన తర్వాత చూసుకుంటే ఎవరున్నారంటే రాహేలుకి బదులు లేయా ఆ రాత్రి ఆ గదిలో ఉంది. అంటే తెల్లారిన తర్వాత చూసుకున్నాడు. అప్పుడు తన మామగారితో మాట్లాడతాడు, నువ్వు మోసం చేసావు చెప్పి అన్నప్పుడు
మా యొక్క దేశ సాంప్రదాయ ప్రకారంగా పెద్ద పిల్లకి పెళ్లి చేయకుండా చిన్నపిల్లకి చేయకూడదు కనుక ఒకవేళ చిన్న పిల్ల మీద నీ ఇష్టమై ప్రేమ ఎక్కువగా ఉంటే రాహేలుకు అనగా అదే లేయాన్ని చేసుకోక మునుపు నువ్వు చేసినటువంటి సంవత్సరాలు మరొక అన్ని సంవత్సరాలు చేస్తే నీకు రాహేలుని ఇస్తానని చెప్తే అప్పుడు దేవుని సన్నిధిలో రాహేలు కొరకు ఏమండి మరలా లేయా పెళ్లి చేసుకోకముందు ఎన్ని సంవత్సరాలు చేశాడో అన్ని సంవత్సరాలు మళ్ళా పని చేసి మరి ఉన్నాడు. ఇది అయిపోయిన తర్వాత వాడిద్దరికి కూడా పిల్లలు పుట్టారు. రాహేలుకి లేయాకు పిల్లలు పుట్టారు. పుట్టి బాగా సంపాదించారు. అయితే అతడు ఏం చేశాడంటే తన మాంగారు తన పిల్లలను తన భార్య తన యొక్క కూతుళ్ళను ఏం చేసుకున్నాడు, తను వాడుకుంటున్నాడే తప్ప తనకి ఆస్తి అనేది అనగా తనకి కేటాయించే విషయంలో లేడు. జరిగిన విషయం ఏంటంటే దేవుడు యాకోబుతో మాట్లాడడం జరిగింది. దేవునికి స్తోత్రం. నువ్వు తిరిగి మళ్ళీ నీ తండ్రి ఇంటి దగ్గరికి వెళ్ళిపో అని చెప్పడం జరిగింది. అప్పుడు ఆ పరిస్థితిలో తన యొక్క భార్యలతో పిల్లలతో కూర్చొని మాట్లాడి నా దేవుడు నన్ను దర్శించి వెళ్ళిపోమన్నాడు కనుక మనం వెళ్ళిపోదాం అని మాట్లాడుకోవడం జరిగింది. అయితే దానికి ముందుగానే జరిగిన విషయం ఏంటంటే తన మామగారు తన యొక్క ఇంట్లో వాళ్ళందరూ కూడా యాకోబును మోసం చేస్తున్న సంగతి తెలిసిపోయింది. అప్పుడు వెంటనే తన మామగారితో మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే ఈ మాటే. ఏ మాట? 30వ అధ్యాయము 30వ వచనం మరలా చదవండి. నేను రాకమునుపు యాకోబు అంటున్నాడు తన మాంగారితో అంటున్నాడు, నేను రాకమునుపు నీకు ఏదైనా కలిగి ఉందంటే కొంచెమే, ఏం పెద్దేమి లే, పెద్ద ఐశ్వర్యవంతుడు ఏం కాదు నువ్వు. అయితే అది బహుగా అభివృద్ధి పొందు. నేను వచ్చిన తర్వాత బాగా అభివృద్ధిలోకి వచ్చింది. అలాగా నా వెనకాల వచ్చిన నా దేవుడు ఉన్నాడు కదా అని ఆయన ఏం చేసాడు, వాటిని ఆశీర్వదించాడు. చదవండి. అయ్యో నేను నీ పొలంలో అలాగే నీ మందలు నీ గొర్రెలు మేకలు ఈ విధంగా ఏదైతే ఉందో ఇదంతా కూడా నేను పాదము పెట్టిన చోటల్లా కూడా నా దేవుడు నిన్ను ఆశీర్వదించాడు అని తన మాంగారితో మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా నన్ను బట్టి ఏం చేశాడు, నిన్ను ఆశీర్వదించాడు. అందరు గట్టిగా స్తోత్రం చెప్పండి. అవును, నేను ఒక ప్రశ్న వేసి మీ వాక్యంలోకి వెళ్ళాను. మిమ్మల్ని బట్టి నీ భర్త ఆశీర్వదకరంగా ఉన్నాడా? నీ భార్యని బట్టి నీ భర్త ఆశీర్వదకరంగా ఉన్నాడా? మీ ఇద్దరిని బట్టి పిల్లలు ఆశీర్వదకరంగా ఉన్నారా? ఆలోచించండి. మిమ్మల్ని బట్టి గ్రామం ఆశీర్వదకరంగా ఉందా? మిమ్మల్ని బట్టి మీ బంధువులు మీ చుట్టాలు ఆశీర్వదకరంగా ఉన్నారా? ఆలోచన చెయ్యి. నేను అంటున్నాను, ఇతరులకు అభివృద్ధి కారకుడుగా ఉండేలాగా యాకోబు ఉన్నాడు. అబ్రహాముతో మాట్లాడిన మాట ఏంటంటే నీవు ఆశీర్వాదకరంగా ఉందువు అన్నాడు. మంచిది కదా. మరి ఆశీర్వాదకరంగా అబ్రహాము ఉన్నాడు. అబ్రహామే కాకుండా అబ్రహాముతో పాటు అండి, అబ్రహాముతో పాటు రామకృష్ణ గారు కుర్చీలో కూర్చోకుండా మీరు చక్కగా మనోడి పక్కన భాష పెట్టేసి కూర్చుంటే వాక్యం వింటారేమో అనుకుంటున్నాను. వాక్యం గురించి నేను దేవునికి స్తోత్రం.
మీరు వాక్యం వినాలని నా ఆశ. ఏమండి? చక్కగా వాక్యం విన్నారనుకోండి, ఏమండి, మీరు దీవెనకరంగా ఉంటారు కనుక చక్కగా భాష పెట్టేసి కూర్చుంటే కింద కూర్చున్న దానికి పరిస్థితిని బట్టి వాక్యం వింటారని నా ఆశ కనుక జాగ్రత్తగా వాక్యం వినండి. మీరు ఇంకా ఇబ్బందికరంగా ఏదైనా ఉంటే చక్కగా లేచి అలా 2 అడుగులు లేచి కాస్త మొఖం మీద నీళ్ళు కొనుక్కుని రండి. దేవునికి స్తోత్రం కలుగుతుందాక. ఎందుకంటే వాక్యం ముఖ్యం కదండి. ఎందుకంటే మనకి వాక్యం మనం ఎంత దూరం వెళ్ళినా ఏమండి వాక్యం మనకి దొరకదు. ఏమండి? కనుక ఈ రోజున మనకి వాక్యం దొరుకుతుందంటే సేవకుడు బలహీనంగా ఉన్నా మీకు వాక్యంలో విషయాలు మాట్లాడడానికి పరిశుద్ధాత్ముడు ఆయన్ని వాడుకోవడానికి ప్రభు కృప చూపాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కనుక నా ఉద్దేశం ఏమిటంటే మీరు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నారా అనేదే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. మనం ఉండాలి కదా. కనుక ఇతరులకు అభివృద్ధికరంగా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉన్న యాకోబును మనం చూసాము. ఏమండి? ఈరోజు రాత్రి ప్రశ్న మరొకసారి వేస్తున్నాను. నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటూ ఉన్నావా? నీ భర్త ఆశీర్వాదకరంగా ఉంటూ ఉన్నాడా? నీ పిల్లలు ఆశీర్వాదకరంగా ఉంటున్నారా? ఉంటే ఎక్కడ ఉన్నారు? ఈ రోజున భార్యవైన నీవు, భర్తవైన నీవు, లేక పిల్లలైన మీ కుటుంబం ఈ లోకంలో ఆశీర్వదకరంగా ఉండాలి అని ఆశిస్తే అది దేవుని వలన తప్ప, దేవుని ద్వారా తప్ప మీ అంతటా మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆశీర్వాదకరంగా ఉండలేరని ఖచ్చితంగా దేవుని పేరట తెలియజేస్తున్నాము. ఎందుకంటే మీరు దేవుని యందు ఉండాలి. యాకోబు పాదము పెట్టిన చోటల్లా కూడా ఎలాగున్నాడు? ఎందుకున్నాడు? తన పాదాలు ఎక్కడికి వెళ్తే అక్కడ, ఏ చోటకి వెళ్తే ఆశీర్వదకరంగా ఉన్నాడు. మరి నీ ఇంట్లో నీ వాళ్ళు ఆశీర్వదకరమైన పాదాలుగా ఉన్నారా? అసలు ఆశీర్వదకరమైన పాదాలుగా ఉండడానికి దేవుడు నీతో ఉన్నాడా? ఈ విషయాన్ని మర్చిపోయి ఆ రోజుకి వచ్చినండి పరిస్థితుల కొరకే ఆలోచిస్తున్నారు కానీ జీవితంలో నిలబడే ఆశీర్వాదకరమైన కృపలో నడిపించడానికి మీరు ఇష్టపడట్లేదు. మీరు ఇష్టపడట్లేదని మరొకసారి తెలియజేస్తున్నాను. అబ్రహాము అంటండి, దేవుడు అబ్రహామును అంటండి ఏమన్నాడు? గొప్ప జనముగా చేసేదను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ నామం గొప్ప చేసేదను, నువ్వు ఆశీర్వదకరంగా ఉందువు కదా. మనం చదువుకున్న మాట 12:2 ఆదికాండంలో. ఓకే, ముందుకు వెళ్ళిపోదాం మనం. ఈ విధంగా నువ్వు ఆశీర్వదకరంగా ఉన్నావా అని ప్రశ్నించిన అబ్రహాము లేక పరిశుద్ధాత్ముడు ఇతరులకు అభివృద్ధికరంగా ఆశీర్వదకరంగా నీ ఉన్నావా అని ప్రశ్నిస్తూ యాకోబు దగ్గరికి వెళితే యాకోబు యొక్క మాంగారు యాకోబు ద్వారా ఆశీర్వదకరంగా ఉన్నాడని చెప్తున్నాడు. ఒకసారి ఆ మాట మళ్ళీ ఒకసారి చదివేయండి. ఆదికాండం 30:30. కొంచెమే అయితే అది బహుగా అభివృద్ధి పొందిన నేను పాదము పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించును. నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సంపాద్యం చేసుకుందాను. ఎప్పుడు నేను సంపాదించుకోలేదు. ఒక పావలా కూడా నేను సంపాదించుకోలేదు. అంతా నీ కొరకే చేశాను. అంటే యాకోబు ఎలా కనిపిస్తున్నాడంటే అండి అనేక మందికి ఆశీర్వదకరంగా కనబడుతూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మరొక మాట మనం చూద్దాం.
ఇతరులకు తృప్తికరంగా ఉండేటువంటి వ్యక్తిని మనం చూద్దాం. మత్తయి రాసిన సువార్త 14వ అధ్యాయము 14వ అధ్యాయము 19వ వచనం చదువుతారా? పచ్చిక మీద కూర్చుండని మీకు జనులకు ఆజ్ఞాపించి పచ్చిక మీద కూర్చుండని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెను విరిచి శిష్యులకు ఇచ్చెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మరొక మాట ఏంటంటే, ఇతరులకు తృప్తికరంగా నువ్వు ఉంటున్నావా అంటే ఆశీర్వదకరంగా ఉంటున్నావా అనే భావన ఉంది దీంట్లో అర్థం. ఇక్కడ యేసుక్రీస్తు వారు జీవించిన కాలంలో, జీవించిన దినాలలో ఒక చోట అనేక జనములు కూడుకున్నారండి. అయితే అక్కడ వారికి భోజనము పెట్టడానికి యేసుక్రీస్తు ప్రభు అనే ఇతరులను తృప్తిపరచడానికి అడుగుతున్నాడు. అందరూ కూడా పచ్చిక మీద కూర్చోండి. అంతకు ముందు వచ్చినాల్లో మీలో ఎవరి దగ్గర ఏమైనా ఉన్నాయని అడిగితే అందులో ఎవరో ఒకరు ఏం చేశారంటే తీసుకొచ్చినట్టు 5 రొట్టెలు 2 చేపలు. మీరు చదువుకోండి, అక్కడ ఎవరు తీసుకొచ్చారనే మాట కూడా అక్కడ రాయబడుతుంది. అన్నీ నేను వివరించడానికి మీకు తెలుసు కాబట్టి అక్కడ చదువుకుంటే మీకు అర్థమవుతుంది. తాను తీసుకొచ్చినట్టు ఆ యొక్క 5 రొట్టెలు 2 చేపలను తీసుకుని యేసు ప్రభు వారు వాటిని విరిచినట్లుగా మనం చూస్తున్నాం. వింటున్నారా? అవును. దేవుని బిడ్డలారా, మీరు గమనించండి. రాత్రి తీసుకొచ్చినట్టు ఆ వ్యక్తి దగ్గర ఎన్నో లేవు, 5 రొట్టెలే. రెండు చిన్న చేపలే. వేలాది మంది ప్రజలను తృప్తిపరిచేటువంటి వ్యక్తిగా యేసుక్రీస్తు మనకి కనబడుతున్నారు. ఈరోజు నీవు అనేక మందికి తృప్తికరంగా ఉన్నావా? అనేక మందికి అక్కర్లేదు కానీ నీ కుటుంబానికి నువ్వు తృప్తికరంగా ఉన్నావా? ఆలోచన చేయండి దేవుని బిడ్డలారా. దేవుల్లో ఉంటే నువ్వు కుటుంబంలో నువ్వు ఎలా ఉంటావంటే తృప్తికరంగా ఉంటావు. నువ్వు ఆశీర్వాదకరంగా కనపడతావు. దేవుల్లో లేకుండా నువ్వు ఆశీర్వాదకరంగా నువ్వు ఎలా కనపడతావు? నిన్ను ఆశీర్వదించాలంటే ఎందుకు ఆశీర్వదిస్తాడు? ఏదో మొక్కుబడికి కనపడినట్లుగా కనపడితే ఎలా కుదురుతుందో చెప్పండి. సరే కనపడ్డావు, మరి ప్రార్థన ఉందా నీ దగ్గర? ప్రార్థన లేదు. అసలు నువ్వు రక్షణకరంగా నీవు ఉన్నావా? నువ్వు లేవే. దీవెనకరంగా ఉన్నావా? లేవే. నీ దగ్గర డబ్బు కనబడచ్చు, అది కొంతకాలమే. కానీ దేవుడి చేయడానికి తృప్తికరమైన ఆశీర్వాదం వేరుగా ఉంటుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించండి. రాత్రి వాక్యం మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇతరులకు నువ్వు తృప్తికరంగా ఉన్నావా? నా మట్టికి నేను తృప్తికరంగా ఉన్నానండి.
అని బ్రతికేస్తున్నావా నువ్వు? లేదు లేదు, అలాగా మంచిది కాదు. అలా అనుకుంటే యేసుక్రీస్తు ప్రభు అన్ని వేల మందిని తృప్తిపరచడానికి ఆయన ముందుకు రావడానికి ఆలోచించండి దేవుని బిడ్డలారా. నిన్ను బట్టి సంఘం తృప్తికరంగా ఉందా? నిన్ను బట్టి సమాజం తృప్తికరంగా ఉందా? నిన్ను బట్టి కుటుంబం తృప్తికరంగా ఉందా? అసంతృప్తే కదా. ఆలోచన చేయండి. గనుక దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని వాక్యము మాట్లాడుతుంది, నువ్వు ఆశీర్వాదకరంగా ఉండడానికి యేసు వలె నువ్వు ఉంటున్నావా? ఆశీర్వాదకరంగా ఇతరులకు ఉండడానికి నువ్వు యాకోబు లాగా ఉంటున్నావా? ప్రశ్న. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. నేను మరొక మాట నేను చూపించాలనుకుంటున్నాను. మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయం చూడండి. 25వ అధ్యాయం ఆ, 34వ వచనం చదువుతారా? అప్పుడు రాజు ఆ, తన కుడివైపున ఉన్న వారిని చూసి, అప్పుడు రాజు తన కుడి వైపునున్న వారిని చూచి, నా తండ్రి చేత నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, ఆశీర్వదించబడిన వారలారా, రండి, రండి, లోకము పుట్టినది మొదలుకొని లోకము పుట్టింది మొదలుకుని మీ కొరకు సిద్ధపరచబడిన మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. రాజ్యమును స్వతంత్రించుకునిడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వాక్యములో రాయబడిన విషయం ఏమిటి అంటే దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారి యొక్క రాకడలో జరగబోతున్న విషయం ఈ 25వ అధ్యాయంలో ఆయన రాసి ఉంచారు. పై వచనంలో ఏముందంటే, తన మహిమతో మనిషి కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలతో కూడా వచ్చును, ఉంటాడు. అప్పుడు ఇలా జరుగుతుందంటండి. ఆయన రాకడలో జరిగేటువంటి విషయం ఇది. అయితే ఆ సమయంలో దేవుని ఎదుట సింహాసనం అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మహిమగల సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆయన ఏర్పరుస్తున్నది అనగా 2 రకాల గొర్రెల గురించి మాట్లాడుతూ ఇక్కడ గొర్రెల గురించి మాట్లాడుతుంటున్నాడు. 34వ వచనంలో, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా అంటే వీళ్ళు ఇతరులకు మంచి చేసిన వారు. వీళ్ళెవరో కాదండి, ఇతరులకు ఏం చేసిన వారేలో మంచి చేసిన వారు. అందరూ స్తోత్రం చెప్పండి. ఎవరు? యవనస్తులా? అవును. పురుషులా? అవును, పురుషులే. స్త్రీలా? అవును. ఏమండి, మంచి చేసిన వారు అక్కడ గొర్రెల లెక్కలోకి వస్తూ ఉన్నారు. వారిని పిలిచి ఏమంటున్నాడంటే, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారిలారా, మీరేం చేస్తారంటే నా తండ్రి మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకోండి. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి మంచి చేస్తున్నావా? ఆశీర్వాదకరముగా ఉండే వ్యక్తులు ఎవరైతే ఉంటారో, ఆశీర్వాదకరంగా ఉండాలని ఉంటారో,
ఎదర వాళ్ళకి మంచి చేయడానికి మంచి పూనుకుంటారండి వీళ్ళు. వాళ్ళనే యేసు ప్రభు ఏం చేస్తాడంటే దేవుని రాజ్యంలోకి వెళ్ళేవాడిగా చేస్తారు. నువ్వు మంచి చేస్తున్నావా? ఈ పక్క వారికి మంచి చేస్తున్నావా? ఈ సంఘంలో ఉన్న వాడికి మంచి చేస్తున్నావా, చెడ్డ చేస్తున్నావా? ఆలోచించండి. ఈ సంఘంలో, సమాజంలో, కుటుంబాల్లో, బంధువులలో నువ్వు మంచి చేస్తున్నావా? నువ్వు క్రైస్తవ బిడ్డవని చెప్పుకొని మంచి చేయకపోతే చేయకపోయే కానీ చెడ్డ మాత్రం చేయకు. దేవుడు సహించడు. ఇప్పుడైతే ఇక్కడ బ్రతికేస్తావు, సంఘంలో బతికేస్తావు, సమాజంలో బతికేస్తావు, ప్రజల ముందు బతికేస్తావు. దేవుని ఎదుటి మాత్రం నువ్వేం చేయబడతావంటే త్రోసివేయబడతావు. దేవుని ఎదుట మాత్రం నీవు తునీకరించబడతావు. కనుక దేవునికి భయపడాలి. నేను ఎవరికి భయపడను అని అనుకుంటూ ఉంటే, ఏమండి, దయచేసి నేను చెప్తున్న మాట ఏంటంటే, నీవు ఒక రోజున ఏం చేయబడతావంటే తప్పనిసరిగా దేవుని రాజ్యం నుంచి బయటికి నువ్వు వెలివేయబడతావు. కనుక నువ్వు మంచి చెయ్యి దేవుని బిడ్డ, మంచి చేయి సోదరి, మంచి చేయి సహోదరుడా, చెయ్యి. సేవలో సేవకుడికి చేస్తావా? సేవలో సంఘంలో ఉన్న విశ్వాసులకు చేస్తావా? అనగా సంఘంలో సాగుతూ దేవుని నమ్ముకుంటూ బయట వారికి చేస్తావా? చెయ్యి, మంచి చెయ్యి. ఈ మంచి చేసే వారిని అందరినీ కూడా దేవుడు అంటున్నాడు, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, ఇదిగో మీ కొరకు సిద్ధపరచబడినది ఆ యొక్క రాజ్యములో, నా తండ్రి మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యంలో ప్రవేశించండి అని ఆయన చెప్తున్నాడు. కనుక ప్రియులారా, నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. కనుక అబ్రహాముతో మాట్లాడిన మాట మీకు జ్ఞాపకం చేసి, నీవు ఆశీర్వాదకరంగా ఉండువు అన్నాడు. అనేక జనములకు ఆశీర్వాదకరంగా ఉండువు అని అబ్రహాముల గురించి మాట్లాడితే, నీవు అబ్రహాము వలె అనేక ప్రజలకు, కుటుంబాలకు, సమాజానికి, సంఘానికి ఆశీర్వాదకరంగా ఉన్నావా, శాపకరంగా ఉన్నావా? దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే, దేవుని బిడ్డలారా, నీవు ఆశీర్వాదకరంగా నుందువు అని దేవుడిని పిలిచాడు. పేతురు రాసిన పత్రికలో మాట్లాడతాడు, మనల్ని అంటండి, క్రైస్తవ బిడ్డలు అంటండి, దేవుడు ఆశీర్వాదమునికి వారసులుగా చేశాడని వాక్యం రాయబడుతూ ఉంది. కనుక ఆశీర్వాదకరంగా ఉండాలి. ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి మన యాకోబును చూసుకున్నాం. ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి యేసు ప్రభు చాలా తృప్తికరమైనటువంటి వాడిగా అనేక మందికి ఆయన కనిపించినట్లుగా మనం చూస్తున్నాం. మరొక మాట ఏంటంటే, మనము క్రైస్తవ బిడ్డలమై ఉండి అందరికీ మంచి చేసి ఆశీర్వదించబడి దేవుని రాజ్యంలో ప్రవేశించాలనేది దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఈరోజు రాత్రి వాక్యమైన మీ జీవితంలో ప్రభు అయిన దేవుడు మిమ్మల్ని ఎలా ఉంచాలనుకున్నాడు అనంటే ఆశీర్వాదకరముగా ఉంచాలని ఆయన కోరుకుంటున్నాడు. శాపకరంగా ఉండాలని ఆయన కోరుకుంటలేదు. కనుక మీ జీవితంలో ఆ శాపకరమైన ఆలోచనలను, పరిస్థితులను
సంగతులను దూరంగా పెట్టి ఆశీర్వాదకరంగా అబ్రహాము లేకుండండి, యాకోబు లేకుండండి, యేసుక్రీస్తు లేకుండండి, ఆనాడు సంఘం ఎత్తబడిన తర్వాత, భూమి మీద నుండి క్రైస్తవ బిడ్డలు ఎత్తబడిన తర్వాత యేసు ప్రభు మాట్లాడుతూ మంచి చేసినట్టు వారు ఎవరైతే ఉన్నారో వారిని ఆశీర్వాదకరంగా ఉన్న బిడ్డలుగా పిలుస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అలా ఉండండి. మీ జీవితంలో ఆశీర్వాదాలు దీవెనలు పొందమని యేసు కొరకే బ్రతకండి, జీవించండి. దేవుడు ఈ మాటలు మన అందరి వెనుకల్లో ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.